యూనివర్సిటీని ఒక పొలిటికల్ ఆఫీస్ గా మార్చేశారా? చివరికి విజిలెన్స్ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయా? గత ప్రభుత్వ హయాంలో ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సాగించిన తీవ్ర అక్రమాలు, నిధుల మళ్లింపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ పూర్తయింది. విశ్వవిద్యాలయాల కీర్తి ప్రతిష్టలను పక్కన పెట్టి రూపా పథకం కింద మంజూరైన 20 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించడమే కాకుండా అంతరిక్ష పరిశోధనల కోసం ఇస్రో ఇచ్చిన 25 లక్షల గ్రాంట్ను సైతం ఇతర అవసరాలకు వాడేసినట్లు తేలింది. ఇలాంటి టెండర్లు లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టులు తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టడం, అర్హతలు లేని నియామకాలు చేపట్టడం, రీవాల్యుయేషన్ నెపంతో సొంత పార్టీ మద్దతుదారులకు అక్రమంగా డిగ్రీలను ఇవ్వడం వంటి ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులను, ప్రొఫెసర్లను పాఠాలు వదిలేసి పొలిటికల్ సభలకు తరలించి హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించిన ప్రసాద్ రెడ్డిపై ప్రభుత్వం ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేసి దుర్వినియోగమైన నిధుల రికవరీకి సిద్ధమైంది. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైభవం కోసం ఎంతటి వారినైనా వదిలేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.